మై డియర్ వ్యూవర్స్, నేను మీ శ్రీశైలం గౌడ్ అడ్వకేట్. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది. నిన్న మన ఫ్రెండ్స్లో ఒకరు ఏమైందంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, ఒక 5% వడ్డీ కింద. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తిరిగి చెల్లించడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు. కాకపోతే వాళ్ళు తిరిగి ఇవ్వడానికి విల్లింగ్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకు కొద్దిగా సమయం కావాలనేసి కోరుతూ ఉంటే, ఎవరైతే అప్పు ఇచ్చిండో ఆ వ్యక్తి వీళ్ళని బాగా అరెస్ట్ చేయడం అనేది చేస్తున్నాడు. వీళ్ళ ఇంటికి రావడము, ఇంటికి లాక్ వేయడము, మళ్ళీ అట్లాగే వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ గుంజుకోవడము మరియు వెహికల్ తీసుకోకపోవడము అనేది జరిగింది. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళేసేసి మన దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఫోన్ కానీ వెహికల్ తీసుకున్నారనేసి కేసు ఫైల్ చేయాలి. ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తికి మన దగ్గర నుంచి ఫోన్ కానీ వెహికల్స్ కానీ తీసుకునే హక్కు అనేది లేదు. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. సో జాగ్రత్త మిత్రులారా. థ్యాంక్ యూ.